తండ్రితో సమానముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఈ భూమికి వచ్చాడు. కానీ యేసుక్రీస్తును చంపడానికి ఏ మాత్రం కూడా వెనకాడలేదు. యూదా, నన్ను అప్పగిచ్చేస్తున్నావా? ఎంతో దీనంగా అడిగింటాడు అప్పుడు. అంటే చావు కండ్ల ముందు కనిపిస్తుంది ఆయనకు. చావు కండ్ల ముందు కనిపిస్తూ ఆయన అప్పగించగానే అప్పుడు దీనంగా అడిగింటాడు ఆయన. ఏమని? నన్ను అప్పగిచ్చేస్తున్నావా యూదా? నన్ను అప్పగిచ్చేస్తున్నావా? రక్తపు ముద్దగా చేంజ్ అయిపోయిన ఆ సమయంలో పిలాతు ఏం చేస్తున్నాడంటే, ఆల్రెడీ సగం చనిపోయినాడు, రక్తపు ముద్దగా మొత్తం చేంజ్ అయిపోయినాడు. కాబట్టి ఇకనైనా వదిలేస్తారేమో అనుకున్నాడు ఈయన. అర్థమవుతుందా? ఇకనైనా వదిలేస్తారేమో అని చెప్పి అనుకొని అలా తీసుకొస్తున్నాడు లోపల నుంచి యేసుక్రీస్తును. అలా తీసుకొస్తున్నప్పుడు కూడా వాళ్ళకు జాలి కలగలేదు. వాళ్ళకి ఆ స్థితిలో యేసుక్రీస్తును చూసినప్పటికీ జాలి కలగలేదు వాళ్ళకి. ఎవరో కాదు వాళ్ళు, ఎవరో కాదు.